హాయ్ గైస్ అందరికీ ఏపీఎంసెట్ 2024 అలాట్మెంట్ ఆర్డర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అఫీషియల్గా. సో వెబ్సైట్లోకి వచ్చేసి చూస్తే మనకు అర్థమవుతుంది అనమాట. ఇక్కడ డౌన్లోడ్ ఆఫ్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఓన్లీ ఒక లింకే ఉంది. ఇంతకుముందు ప్రీవియస్గా ఉన్నవి అప్లికేషన్ స్టేటస్, పేమెంట్ స్టేటస్ అవన్నీ తీస్తారు. సో డౌన్లోడ్ యువర్ అలాట్మెంట్ ఆర్డర్ మీద క్లిక్ చేయండి. సో ఇలా వెబ్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. అలాట్మెంట్ ఆర్డర్లో టూ టైప్స్ ఉంటాయి అనమాట. ఒకటి అలాట్మెంట్ ఆర్డర్, ఇంకోటి సెల్ఫ్ రిపోర్టింగ్ అని చెప్పేసి. ఈ రెండు అయితే మనం కాలేజ్‌లో మనకి ఏ కాలేజ్ అయితే వస్తదో దాంట్లో సబ్మిట్ చేయాలి. అలాట్‌మెంట్ ఆర్డర్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి డేట్ ఆఫ్ బర్త్ అట్లా అడుగుతదనమాట. హాల్ టికెట్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్. సో, సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ మన ఈ ఏపీఎంసెట్‌లో రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్‌కి ఓటీపీ ఎళ్తది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇట్లా అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది ఇట్లా కనిపిస్తదనమాట. సో, ఇక్కడ ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారనమాట అలాట్‌మెంట్ ఆర్డర్‌లో. సో, ఫస్ట్ అయితే అలాట్‌మెంట్ ఆర్డర్ అయితే అందరూ డౌన్‌లోడ్ చేసుకోండి. నెక్స్ట్ జాయినింగ్ సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చేసుకోండి. సో, ఇక్కడ చూపించిన సెల్ఫ్ రిపోర్ట్ మీద క్లిక్ చేస్తే ఇట్లా యాక్సెప్ట్ మై జాయినింగ్ అని చూపిస్తుందనమాట. ఈ బటన్ క్లిక్ చేస్తే ఒక ప్రింట్ ఔట్ వస్తది. సో, అది కూడా కాలేజ్‌లో సబ్మిట్ చేయాలి. సో, ఇక్కడ కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు అలాట్‌మెంట్ ఆర్డర్‌లో. ఫస్ట్ అయితే మన అలాట్‌మెంట్ ఆర్డర్ అయితే డౌన్‌లోడ్ చేసుకోవాలి. సో, థర్డ్ పాయింట్ వచ్చేసరికి అలాట్మెంట్ ఆర్డర్ అండ్ జాయినింగ్ రిపోర్ట్ ఒకటి 2 కాపీస్‌గా కాలేజ్‌లో సబ్మిట్ చేసేయాలి. సో, లాస్ట్ డేట్ ఆఫ్ రిపోర్టింగ్ వచ్చేసి 22/7/2024. ఒకవేళ మీరు గనుక ఫస్ట్ కౌన్సెలింగ్‌లో కాలేజ్ వచ్చి మనకు కనుక నచ్చకపోతే నచ్చినా నచ్చకపోయినా వెళ్లి రిపోర్ట్ చేసి రండి. రిపోర్ట్ చేసినంత మాత్రాన ఏం కాదు. సెకండ్ కౌన్సెలింగ్‌లో మనం మళ్ళీ మార్చుకోవచ్చు. మన కాలేజ్ నచ్చకపోతే. ఇప్పుడు ఫస్ట్ కౌన్సిలింగ్‌లో వచ్చిన కాలేజ్ మనం రిపోర్టింగ్ గనక సెల్ఫ్ రిపోర్టింగ్ గనక చేయకపోతే, ఆ కాలేజ్ 22/7/24 ఆ డేట్ కల్లా లాస్ట్ డేట్ అనమాట రిపోర్టింగ్‌కి. సో, ఆ టైంలో మనం రిపోర్టింగ్ అది చేయకపోతే ఫస్ట్ కాలేజ్ అనేది మనకి అలొకేట్ కాదు. సో, ఫస్ట్ నచ్చినా నచ్చకపోయినా అందరూ ఫస్ట్ కౌన్సిలింగ్‌లో వచ్చిన కాలేజ్‌కి వెళ్లి అందరూ రిపోర్ట్ అయితే చేసి రండి. సో, వెళ్ళేటప్పుడు అందరూ జాయినింగ్ రిపోర్ట్ అండ్ అలాట్మెంట్ ఆర్డర్ అన్నీ 2 సెట్స్ అనేది జిరాక్సెస్ అయితే తీసుకెళ్ళండి. సో, ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి అది చెప్పిన 22 అనేది చెప్తున్నారు లాస్ట్ డేటు. సో, ఫిజికల్‌గా అక్కడికి వెళ్లి రిపోర్ట్ చేసి రావాలి కాలేజ్‌కి వెళ్లి. ప్లస్ ఆన్‌లైన్‌లో ఇంత సెల్ఫ్ రిపోర్టింగ్ ఇక్కడ యాక్సెప్ట్ మై జాయినింగ్ ఈ ప్రింటౌట్ కూడా తీసుకొని వెళ్ళండి అందరూ. సో, ఇక్కడ ఏం చెప్తున్నారంటే సెవెంత్ పాయింట్ వచ్చి ఇట్ ఇన్‌స్ట్రక్షన్ దట్ ద క్యాండిడేట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ టు డిపాజిట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇన్ ది కాలేజ్ ఆర్ ఇన్‌స్టిట్యూట్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్. సో, కాలేజ్‌లో రిపోర్ట్ చేసేటప్పుడు మాత్రం మనం ఒరిజినల్స్ కాలేజ్ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. అక్కడ అన్ని జిరాక్సెస్ ఆధార్ కార్డ్ కానియండి, ఫోటోస్ కానియండి, అలాట్మెంట్ ఆర్డర్, జాయినింగ్ ఆర్డర్, హాల్ టికెట్ అండ్ ర్యాంక్ కార్డ్ అనేవి మొత్తము ఓన్లీ జిరాక్సెసే అడుగుతారనమాట. సో, అందరూ జిరాక్సెస్ అవన్నీ 2, 3 సెట్స్ తీసుకెళ్ళండి కాలేజ్‌లో అడుగుతారనమాట అక్కడ. సో, సెల్ఫ్ రిపోర్టింగ్‌కి కాలేజ్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో నేను ఒక ఫుల్ వీడియో చేశాను. సో, ఆ ఫుల్ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, ఒకసారి అందరూ రిపోర్టింగ్‌కి వెళ్ళేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలో ఆ వీడియోలో చెప్పాననమాట. సో, ఒకసారి అందరూ వెళ్లి ఆ వీడియో చెక్ చేయండి ఒకసారి రిపోర్టింగ్‌కి వెళ్ళేటప్పుడు. ఫర్దర్ ఇట్ ఈస్ ఇన్‌స్ట్రక్టెడ్ దట్ ద క్యాండిడేట్స్ హూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ అండర్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ స్కీమ్స్ షల్ పే ది ట్యూషన్ ఫీ ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్ only. In this regard, the college managements are instructed not to collect any type of fees from the candidates till the final phase of admissions. ఫైనల్ ఫేజ్ అంటే ఇంకా ఇది ఫస్ట్ కౌన్సిలింగ్ అలాట్మెంట్స్ రిలీజ్ అయ్యాయి. సో, ఇంకా మేబీ ఉంటే సెకండ్ కౌన్సిలింగ్ ఖచ్చితంగా ఉంటుంది. సో, ఇంకా ఉంటే ఇంకా థర్డ్ కౌన్సిలింగ్ కూడా ఉంటది. సో, ఎవరికైతే ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఇక్కడ ఎస్ అనేది రాదో చూడండి, ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఎస్ అనే వచ్చిన వాళ్ళకి ట్యూషన్ ఫీ విల్ పేడ్ బై ది క్యాండిడేట్ ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ 0 అని ఉంది. సో, అక్కడ 0 కాకుండా ఎవరైతే అక్కడ టోటల్ కాలేజ్ ఫీజు ఎలా ఉంటుందో సో, వాళ్ళకి ఫీజ్ రీయింబర్స్‌మెంట్ అనేది ఎలిజిబుల్ కాదనమాట. సో, ఇక్కడ ఎయిత్ పాయింట్ వచ్చేసరికి అప్పుడే మీరు కట్టకండి డబ్బులనేవి. ఎవరికైతే ఫీజ్ రీయింబర్స్‌మెంట్ రాదో సో, ఫైనల్ ఫేజ్ అడ్మిషన్ దాకా కట్టుకోవచ్చు అని చెప్తున్నారనమాట. క్లాస్ వర్క్ అనేది అందరికీ యాజువల్‌గా 19థ్ స్టార్ట్ అవుతుందనమాట. సో, అలాట్మెంట్ ఆర్డర్ అయితే రిలీజ్ అయింది. సో, అందరూ వెళ్లి సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే తప్పకుండా చేసి రండి. డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకెళ్లాలో ఒక వీడియో చేశాను. దాని లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి వెళ్లి చెక్ చేయండి. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సో, వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి.